ఏకాదశి రోజు ఎందుకు ఉపవాసం ఉండాలి అండ్ ఎన్ని రకాల ఉపవాసాలు ఉన్నాయి? ఏక అంటే 1, దశి అంటే 10, 11వ రోజు వచ్చేటువంటి తిథి ఏకాదశి. ఏకాదశి రోజు ఉపవాసం ఉండడం వల్ల మొత్తం 11 విషయాల్ని మనం కంట్రోల్లో చేసుకోవచ్చు. ఏంటి ఆ 11 అంటే పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు అండ్ 1 మన మనస్సు. పంచ జ్ఞానేంద్రియాలు ఏంటి అంటే కన్ను, ముక్కు, నాలుక, చెవి అండ్ చర్మం. పంచ కర్మేంద్రియాలు 2 చేతులు, 2 కాళ్ళు అండ్ 1 నాలుక అండ్ ఫ్రంట్ ప్రైవేట్ పార్ట్, బ్యాక్ ప్రైవేట్ పార్ట్. వీటి వల్లనే మనం కర్మలు చేస్తూ ఉంటాం. అండ్ 1 మనస్సు. ఏకాదశి రోజు ఉపవాసం ఉండడం వల్ల ఈ 11టిని మన కంట్రోల్లో ఉంచుకోవచ్చు. సైంటిఫిక్ రీజన్ ఏంటి అంటే ఉపవాసం ఉండడం వల్ల మన బాడీలో ఆటోఫిజీ అనేటువంటి ఒక ప్రాసెస్ జరిగి డెడ్ సెల్స్ అన్ని కూడా మన బాడీ తినేయడం లేదా టాక్సిన్స్ లాగా బయటికి పంపించడం జరుగుతుంది. ఎన్ని రకాల ఉపవాసాలు ఉన్నాయి అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం.